హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. అయితే పిల్లల లంచ్ బాక్సుల్లోకి హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీస్ చూపించబోతున్నాను. అయితే ఈరోజు వీడియోలో కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండి. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు రైస్ని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టాను. రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. అయితే ఈ రైస్లోకి ముందుగా కరివేపాకు పొడిని ప్రిపరేషన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 6 ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకుందాం. మరీ ఎక్కువగా వేయించొద్దండి, కరివేపాకు వేగేతలకి ఎండుమిర్చి కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు అనేది మరీ ముదురుగా ఉన్నది వేసుకోవాకండి. ముదురుగా ఉన్నది వేసుకుంటే కాస్త పలుకు పలుకు నోటికి అంటుకుంటూ ఉంటుంది. లేతగా ఉండేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని తీసేసుకుందాము. మీరు కావాలంటే పోపు వేయించుకున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఇందులోకి యాడ్ చేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకొని, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే 4 వెల్లుల్లి కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకొని రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ పొడిని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి కలిపేసుకొని ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ ఉండే వరకు వేసుకొని, తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకొని పల్లీల్ని క్రిస్పీగా వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు కూడా వేసుకొని పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా పప్పులన్నీ క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే మరొక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఇలా పోపును ప్రిపరేషన్ చేసుకొని రైస్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పోపు మొత్తము రైస్కు పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని చివరిగా ఇందులోకి 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకుందాము. లెమన్ వేయడం వల్ల కరివేపాకు రైస్కి మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే చాలా సింపుల్గా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి పొడి ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకున్నారంటే ఈజీగా పిల్లల లంచ్ బాక్సులకి హడావిడి లేకుండా 10 నిమిషాల్లోనే లంచ్ బాక్స్ కట్టేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.